హలో అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు, వారి బిరుదులు చూద్దామండి. మొట్టమొదటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం. ఇతనుకున్న ఈ బిరుదులు: ఆంధ్ర పునర్వికాస పితామహుడు, గద్య తిక్కన, దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు. ఈ బిరుదుని ఎంజే రెండే గారు, మహాదేవ్ గోవింద రెండే గారు కందుకూరి వీరేశలింగం పంతు గారికి ఇచ్చారండి. రావు బహదూర్, ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినది. ఆంధ్ర వైతాళికుడు. నెక్స్ట్ గురజాడ అప్పారావు, నవయుగ వైతాళికుడు. మాడపాటి హనుమంతరావు, ఆంధ్ర పితామహుడు. టంగుటూరి ప్రకాశ పంతులు, ఆంధ్రకేసరి. ఈ ఆంధ్రకేసరి బిరుదు అనేది సైమన్ కమిషన్ 1927లో మన భారతదేశానికి వచ్చిన సమయంలో ఈ ఆంధ్రకేసరి బిరుదు అనేది టంగుటూరి ప్రకాశ పంతులు గారికి ఇవ్వడం జరిగింది. అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడు, అందేశ్రీ. పర్వతిని వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీ. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్రరత్న. నేపది సుబ్బారావు, ఆంధ్ర భీష్మ, ఆంధ్ర చెస్టర్. దండమూడి రాజగోపాలరావు, ఆంధ్ర భీష్మ. పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పితామహుడు. ఈ పొట్టి శ్రీరాములు గారు అక్టోబర్ 19వ తేదీ 1952 సంవత్సరంలో నిరాహార దీక్ష మొదలుపెట్టి డిసెంబర్ 15వ తేదీన అదే సంవత్సరంలో చనిపోతారండి. మొత్తం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదిస్తారు. ఆ టైంలో ఆయనకి ఆంధ్ర రాష్ట్ర పిత అనే బిరుదు ఇవ్వడం జరిగింది. గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆంధ్ర తిలక్, ఆంధ్రోదయ నాయక్. ధర్మవరం కృష్ణమాచార్యులు, ఆంధ్ర నాటక పితామహుడు. పాండుగంటి లక్ష్మీనరసింహారావు, ఆంధ్ర షేక్స్పియర్, ఆంధ్ర ఎడిసన్. ఇంపార్టెంట్ అండి. కొమ్మర్రాజు లక్ష్మణరావు, ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, గ్రంథాలయోద్యమ పితామహుడు.